హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మార్నింగ్ 6కే స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో మీకు 8 to 8:30 మిడిల్లో ట్రాఫిక్ అనేది చెప్పిద్దాము. మన హైదరాబాద్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నా, మెట్రో వచ్చినా, ఎంత డెవలప్ అయినా ఈ ట్రాఫిక్ వల్ల మాత్రం టూ మచ్, అసలు హెక్టిక్ అనే హెక్టిక్ ట్రాఫిక్ ఉంది అనమాట. సో మిడిల్లో కవర్ చేసేసాం, ఎయిర్ ఫోర్స్ కూడా కవర్ చేశాను. అండ్ ఈ స్టాచ్యూని మ్యాక్సిమం నేను చూస్తూనే ఉంటాను అనమాట, ఎవ్రీ టైం ట్రావెల్ చేసినప్పుడల్లా. సో కవర్ చేశాను. దీని గురించి కూడా తెలుసుకుందాం. మధ్యలో మన ఎన్టీ రామారావుని కూడా చూశాను అనమాట. లాస్ట్ వీడియోలో చూసిందని బట్టి కొంతమంది చెప్పారు మేము అసలు అబ్జర్వ్ కూడా చేయలేదని. సో అట్ ద సేమ్ టైం కవర్ చేయొచ్చు అని చెప్పి దీన్ని కూడా కవర్ చేసి మీకు చూపిద్దామని షూట్ చేశాను అనమాట. సునీత విలియమ్స్, మైకేల్ జాక్సన్ ఇలా చాలా ఉన్నాయి. మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను బికాజ్ ట్రావెలింగ్ చేస్తూనే ఉంటాను కాబట్టి. అట్ ద సేమ్ టైం ఇట్లా ఫ్లైఓవర్ మీద వెళ్తుంటే బాగా మంచిగా అనిపిస్తాయి అనమాట. బిల్డింగ్స్ ఇంకా హైటెక్ సిటీలో అయితే ఇంకా బాగా అనిపిస్తాయి ఫ్లైఓవర్ మీద నుంచి. సో ఇలా మార్నింగ్, ఆఫ్టర్నూన్ ట్రాఫిక్ ఎలా ఉంటుందో క్యాప్చర్ చేశాను. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ కూడా. అండ్ దీని తర్వాత నైట్ది కూడా కవర్ చేశాను అనమాట. మీకోసం అని చెప్పి కొంచెం వెయిట్ చేసి మరి క్యాప్చర్ చేశాను. సో మండే అయినా సరే కొంచెం ట్రాఫిక్ అంత లేదు, బట్ ఓకే. 5 to 6 మధ్యలో ట్రాఫిక్ చాలా ఉంటుందన్నమాట. సో ఇది కొంచెం ఓకే, పర్లేదు. కానీ ఈ బస్సెస్ మాత్రం బస్ స్టాప్లో ఎక్కడ ఆపుతారో తెలియదు, కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం బాగా పెడతారు. వాళ్ళు పాటించారు కానీ మనం పాటించాలి అని. మనం ఫాలో అయితే వాళ్ళు ఫాలో అవ్వగారు, వాళ్ళు ఫాలో అవ్వగారని మనకు తెలుసు కాబట్టి మనం ఫాలో అవ్వగాము. ఆ విషయం వాళ్ళకి తెలియదు అనమాట. బస్ స్టాప్లో నుంచుంటే బస్ స్టాప్లో ఆపారనమాట. ఏదో 1 or 2 days అలా పాటిస్తారు. బస్ స్టాప్ ఒక దగ్గర పెడితే ఒక దగ్గర ఆపుతారు. మళ్ళీ మీరు బస్ స్టాప్లో నుంచాలని చెప్పి రివర్స్ డ్రైవర్స్ తిడతారు. ఇన్ ఫ్యూచర్ విల్ డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్. బాయ్.